ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తి కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేంద్ర నామినేషన్ చెల్లుతుందా లేదా, ఇది ఇప్పుడు కాంగ్రెస్ లో టెన్షన్ పడుతున్న అంశం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంద్ర తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఆ నామినేషన్ రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలోకి వెళ్ళిపోయారు. నిజానికి ఇలా పార్టీ ఫిరాయిస్తే ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేకు పదవి రద్దు కావాలి. కానీ రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. కోర్టులు కూడా ఈ విషయం జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్పీకరు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కావడంతో ప్రస్తుతానికి దానం ఎమ్మెల్యే పదవికి పెద్దగా వచ్చిన రిస్క్ ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, దానం ఇప్పుడు ఎంపీగా నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎంపీగా ఎలా నామినేషన్ వేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్న పాయింట్. ఎంపీగా పోటీ చేయాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అది నిబంధనల విరుద్ధమని వెంటనే దానం నామినేషన్ రద్దు చేయడంతో పాటు ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ నేతలు పార్టీ మారి కాంగ్రెస్ లో వెళ్ళిపోయారు. అందులో కొందరు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. కానీ వాళ్ళెవరు ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీకి నామినేషన్ అయితే వేయలేదు. కేవలం దానం నాగేంద్ర మాత్రం అటు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూనే ఎంపీగా నామినేషన్ వేశారు. దీంతో నామినేషన్ ఎపిసోడ్లో తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.